ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గత వారము కడు బేదరకపు స్థితిలో మోయాబు దేశం నుండి యూదా దేశంలో ఉన్న బెత్లెహేము గ్రామమునకు, అంటే నయోమి తన సొంత గ్రామానికి తన కోడలైన రూతుతో కలిసి వచ్చిన విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే, దేవుడు మన కథ మొత్తాన్ని మార్చాలంటే మనం రావాల్సింది ఆయన సన్నిధి వద్దకు, మనం రావాల్సింది ఆయన వాక్యం వద్దకు, మనం రావాల్సింది ఆయన దగ్గరకు. అంతేగాని మన కథ మొత్తాన్ని మార్చలేని గొప్ప గొప్ప మనుషుల వద్దకు కానే కాదు. మన కథ మొత్తాన్ని మార్చే జీవము గల దేవుడైన ఏకైక నిజ దేవుడైన యేసుక్రీస్తుని వద్దకు మనం వస్తేనే మన కథ మొత్తం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు నా సొంత మాటలు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో రాయబడిన మాటలై ఉన్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తుని ఆరాధించుటకు యూదా బెత్లెహేముకు బబులోనుకు తూర్పు దిక్కున ఉన్న పారసిక దేశము నుండి 900 మైళ్ళ ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజును కలిశారు. అతడిచ్చిన సమాచారం ప్రకారము బెత్లెహేముకు వెళ్ళారు, క్రీస్తుని చూశారు, ఆయన ఆరాధించారు, కానుకలు కూడా సమర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన రీతిగా హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13లో మనం చూసినట్లయితే హేరోదు చక్రవర్తి పరిశుద్ధ శిశువుగా పుట్టిన యేసుక్రీస్తుని సంహరింపవలనని వెదుగుచున్నాడు గనుక తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టిన గ్రామాన్ని గురించి చెప్పిన వెంటనే ముందు వారు సంహరింపబడతారు, తరువాత శిశువైన క్రీస్తు, యోసేపు, మరియలు కూడా సంహరింపబడతారు. అయితే ప్రభు దూత ద్వారా హేరోదు కుట్ర నుండి తూర్పు దేశపు జ్ఞానులు పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు, జన్మనిచ్చిన పరిశుద్ధ మరియ, ఆమెను వివాహము చేసుకొని పోయే యోసేపు తప్పించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 23 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాల్లో మనకి కనబడతాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము హేరోదు ద్వారా తూర్పు దేశపు జ్ఞానులను గాని, పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తుని గాని, యేసుక్రీస్తునకు జన్మనిచ్చిన పరిశుద్ధ మరియను గాని, పరిశుద్ధ మరియను వివాహం చేసుకుని పోయే యోసేపుని గాని ముట్టకుండా వారిని జాగ్రత్త పరిచే పని ప్రభు దూతకు అప్పగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం మనకి 103వ కీర్తన 20వ చరణం ద్వారా తెలియజేయబడుతుంది. అక్కడ మనం చూస్తే, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా అని మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు శిశువుగా ఉన్న సమయంలోనే ప్రవక్తలు ముందుగా ప్రవచించిన ప్రవచనములు నెరవేర్చబడాలి గనుక అవి నెరవేర్చబడుచున్న సందర్భంలో చేయవలసిన పని ప్రభు దూతకు ముందుగానే అప్పగించబడింది గనుక ఆ పనిలో ప్రభు దూత వాడబడుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20, 24, 2వ అధ్యాయం 12, 13, 19లో ప్రభు దూత ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో 2 అద్భుత సత్యాలు మనకు తెలియజేయబడుతున్నాయి. మొట్టమొదటిగా, పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానుల కథ మొత్తాన్ని హేరోదు మరణకరంగా మారుద్దామని అనుకుంటే, ఆరాధింపబడిన దేవుడు తూర్పు దేశపు జ్ఞానుల మార్గాల్నే మార్చివేసి వారి కథ మొత్తాన్ని క్షేమకరంగా మార్చివేసి క్షేమంగా, సురక్షితంగా వారి దేశానికి వారిని పంపిన దేవునిగా, చేర్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆరాధింపబడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం ప్రకారము, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ప్రకారము, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 43 ప్రకారము, మత్తయి సువార్త 3:3 ప్రకారము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల ప్రకారం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, యెహోవాయే యేసుక్రీస్తు గనుక, ఆయనే ఏకైక నిజదేవుడు గనుక తను తాను రక్షించుకోవడమే కాక తన ప్రణాళికలో భాగంగా తాను ఏర్పరచుకున్న వారిని రక్షించుకొనిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో దేవునికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మాట ఆయనే ఎందుకు చెప్పారంటే, ఆయనే దేవుడు గనుక, ఆయనకు సమస్తము సాధ్యము గనుక, అది ఆయనకు మాత్రమే తెలుసు గనుక ఆయనే ఈ మాటను చెప్పి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుషులు మన కథ మొత్తాన్ని మార్చలేరు కానీ ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తు మాత్రమే మన కథ మొత్తాన్ని మార్చగల దేవుడు. గనుకనే ఆయన తనను గురించి చెప్పిన మాటలు మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచు ఉన్నాను, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచు ఉన్నాను, దాన్ని పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో, పరలోకం నుండి వచ్చిన ప్రభు దూత ఆయన సమాధిని చూడవచ్చిన స్త్రీలతో ఈ విధంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే మాటను స్త్రీలకు చెప్పుచ్చు ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మరణించి 3వ దినమున తిరిగి లేస్తానని ముందుగా చెప్పి తిరిగి సమాధి నుండి 3వ దినమున సజీవునిగా లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, యేసు అందరినీ ఎరిగినవాడు అని, ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి దేవుడు మాత్రమే మన కథ మొత్తాన్ని మార్చగల దేవుడు. మట్టి మనుషులు కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషులు కాదు, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మాత్రమే మన కథ మొత్తాన్ని మార్చగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి తన శాపాన్ని పోగొట్టుకొని ఆశీర్వాదకరమైన శరీరాన్ని తాను ఒక మనిషిగా మనుషుల మధ్య జీవించే నివసించే స్థితిని పొందుకున్నట్లు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా రోమా శతాధిపతి తన దాసుని పక్షవాయువు విషయమై యేసునొద్దకు వచ్చి తన దాసుని పక్షవాయువు కథ మొత్తాన్ని మార్చివేసే స్థితిని యేసు ప్రభు మాట ద్వారా స్వస్థత రూపంలో పొందుకున్నట్లు మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తన దాసుడు పక్షవాయువు నుండి స్వస్థతను పొందినట్లు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా సమాజ మందిరపు అధికారి చనిపోయిన తన కుమార్తెను యేసునొద్దకు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళుట ద్వారా తన కుమార్తెను జీవం గల స్థితితో ప్రభు ద్వారా మరలా పొందగలిగాడు. దుఃఖపు ఛాయలు పారద్రోలబడి సంతోష స్థితిని క్రీస్తు ద్వారా అనుభవించినట్లు మత్తయి సువార్త 9వ అధ్యాయం 18-25 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధించబడిన స్త్రీ యేసునొద్దకు వచ్చి జనసమూహంలో నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టి 12 సంవత్సరాల రక్తస్రావ రోగం నుండి స్వస్థత విడుదలను పొందినట్లు మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22, మార్కు సువార్త 5వ అధ్యాయం 25-34, లూకా సువార్త 8వ అధ్యాయం 42-48 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చిన వారి జీవితాల్లో ఆయన చేసిన కార్యాల గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం ప్రకారము భూలోకమైన చాలనన్ని విషయాలు, అంటే ఆయన చేసిన కార్యములు రాయుటకు భూలోకమైన చాలదని యోహాను భక్తుడు రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి రూతులు బెత్లెహేమును దర్శించిన దేవుని దగ్గరకు, దేవుని కనుదృష్టి నిలిచిన గ్రామానికి తిరిగి ప్రయాణమే వచ్చినది నయోమి, ఆమెతో కలిసి వచ్చినది ఆమె కోడలైన రూతు అని రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 18-22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వీరి కడు బేదరకపు పరిస్థితిని బెత్లెహేమును ఎన్నుకున్న దేవుడు, బెత్లెహేమును కోరుకున్న దేవుడు, బెత్లెహేమును దర్శించిన దేవుడు, బెత్లెహేము దేవుడు ఎలా మార్చివేస్తున్నాడంటే నయోమి పెనిమిటికి బంధువుడిగా, సమీప బంధువుగా ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజును రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే బెత్లెహేము దేవుడైన యూదా దేవుడైన యెహోవా నయోమికి సమీప బంధువైన బోయాజు ద్వారా నయోమి రూతుల కథ మొత్తాన్ని మార్చివేసిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలానో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. సమీప బంధువు హిబ్రూలో మనం చూస్తే గోయల్ అని పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దీని అసలు అర్థం ఏంటంటే విడిపించగల బంధువు, విమోచకుడు, సమీప బంధువు, ముక్తిదాత,
పగ తీర్చుకున్నవాడు, ప్రతీకారము చేసేవాడు అని ఈ పదములన్నీ అర్థములుగా అనువదించబడ్డాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే బోయాజు నయోమి రూతులకు దగ్గర చుట్ట. మోషే ధర్మశాస్త్రానుసారంగా తన బంధువుల అవసరతలో అతడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. లేవి కాండం 25వ అధ్యాయం 25 నుండి 28 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, 47, 49 వచనాల్లో, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 19 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఉన్నట్లు రూతును వివాహం ఆడడం ద్వారా చనిపోయిన ఆమె మామగారి భూమిని కొనడం ద్వారా బోయాజు ఈ బాధ్యతను నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా న్యాయానికి, పవిత్రతకు అనుగుణంగా తన కుటుంబం, బంధువుల క్షేమాన్ని బోయాజు చూసుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తన భర్తకు సంబంధించిన సోదరులు ఎవరు లేరు. దేనికంటే రూతుని వివాహం ఆడడానికి. గనుకనే ఈ బాధ్యత సమీప బంధువుకి సంక్రమించింది. ఏ విధంగా అంటే దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం. గనుకనే మన అంశానికి బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే టైటిల్ మనము పెట్టడం జరిగింది. రూతు నయోమితో బెత్లెహేమునకు రాకపోతే, యోధా సంతతి మధ్యకు రాకపోతే బైబిల్ చరిత్రలో ఓర్పావలే రూతు గ్రంథముతోనే ముగిసిపోయేది. బెత్లెహేమునకు వచ్చిన ద్వారానే బైబిల్ చరిత్రలో క్రొత్త నిబంధనలో ఆమె పేరు యోధా వంశంలో రాయబడింది, చేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమీప బంధువైన బోయాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని ధర్మశాస్త్రం ప్రకారము సమీప బంధువు బాధ్యత నెరవేర్చిన వానిగా బోయాజును మనం చూస్తుంటాం. ఏ విధంగా అంటే రూతును వివాహం ఆడి ఎలీమెలెకు వంశాన్ని బోయాజు నిలబెట్టాడు. బోయాజు రూతులకు పుట్టిన మొదటి కొడుకు ఎలీమెలెకు లెక్కల్లోనికి వచ్చాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 5, 10, 3, 7, 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నయోమి అమ్మివేసిన భూమిని విమోచించి తిరిగి కొని దాన్ని ఎలీమెలెకు వంశానికి తిరిగి బోయాజు అప్పగించాడు. ఈ విధంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11లో ఉన్నట్లు జాలి గల దేవుడు, కనికరము గల దేవుడు నయోమి రూతుల కథ మొత్తాన్ని మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విధాలుగా మార్చివేసి ఎటువంటి శోకాన్నైనా మేలుకరంగా, దీవెనకరంగా మార్చివేసి కథ మొత్తాన్ని నిత్య సంతోషకరంగా, ఐశ్వర్యకరంగా మార్చివేసే దేవుణ్ణి తాను ఒక్కనే రుజువుపరుచుకున్న దేవునిగా బైబిల్ దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలతో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఇదే అంశ సందేశంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ అంశ సందేశాల్ని మీరు వీక్షించడం మాత్రమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అని అంశ సందేశం ద్వారా దేవ ఎన్నో విలువైన విషయాలు, ఆత్మీయ విషయాలు, దైవ సత్యాలు, విశ్వాసాన్ని బలపరిచే విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీక్షించిన వారి విశ్వాసంలో బలపరచబడుతూ ఈ కడవరి దినాల్లో నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళటకు మీరే సహాయం చేయండి తండ్రి. వచ్చే వారం ఇదే అంశ సందేశంలో మరికొన్ని ఆత్మీయ విషయాలు మేము ధ్యానించబోచున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశములన్నిటి ద్వారా కేవలం నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.